దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబులు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశంగా దేవుని వాక్యాన్ని తప్పులుగా బోధించు కొంతమంది ప్రభు సేవకులు అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధన ద్వారా మరి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలు కానీ మరనేకమైన నూతనమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఈ ఆదివారపు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దయతో ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని పూర్తిగా వినడానికి వీక్షించడానికి మీరు ప్రయత్నం చేయగలిగితే మీ ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన మేలుకరమైన దీవెనకరమైన ప్రియా దేవుని బిడ్డలారా, మిమ్ములను అబద్ధ బోధకుల బోధల నుండి జాగ్రత్త పరిచే అప్రమత్తం చేసేటటువంటి మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకునేటట్లు మరి మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశం ద్వారా మీకు తెలియపరచబడతాయి. దయతో ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక సందేశాలను పూర్తిగా వీక్షిస్తూ మరి మీరు వీక్షించడమే కాకుండా మీకు మరి పరిచయస్తులైనటువంటి ఆత్మీయులకు కూడా మా యొక్క ఈ ఆరాధన పరిచయం చేస్తూ తద్వారా ఈ పరిచర్యలు మీరు పాలిభాగస్తులుగా ఉంటూ తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ యొక్క ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఇచ్చిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన ఈ విధముగా మీ షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ అయ్యా ఇగో ప్రభు నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా మా ఈ ఆరాధనను ప్రభువా మేము వారికి అందుబాటులోనికి తీసుకుని వెళ్ళడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన వీక్షిస్తున్న మా ఆత్మీయులందరినీ మీరు దీవించండి. వారి అక్కరాల అవసరతలు మీరు తీర్చండి. ఈ ఆరాధన వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా వారి విశ్వాస జీవితాలకు గొప్ప క్షేమాభివృద్ధికరంగా మీరు మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను బెసలేలను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఈ ఆరాధనలో గణపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా మరి బెసలేలు ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మరి గణపరిచిన మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి అదేవిధంగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో యథార్థమైన హృదయాలతో ఆయన ఆరాధన చేసే సమయం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే లోకములో మనకన్నా గొప్పవారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు మనకి నెమ్మదిని సమాధానమునిచ్చి శాంతినిచ్చి శ్రమలలో మనకు తోడుగా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి సంరక్షకునిగా మనకుండి ప్రతి విషయంలో తన కాపుదల భద్రత మనకు దయచేసి మన సజీవులుగా ఆరోగ్యవంతులుగా మన నుంచి క్షేమకరమైన పరిస్థితుల మధ్య మన జీవితాలను నడిపిస్తున్న మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నిండు హృదయంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన కుటుంబాలకు తన కాపుదల భద్రత ఇచ్చినటువంటి దేవునికి ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మతో సత్యముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధన చేస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మనందరి ఎడల ప్రభు చేసిన ఉపకారాలు మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో మరి ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఘనత చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ అందరము కూడా కలిసి అయా నీ మెడలు చూపిన కృప దయ కనికరము కాపుదల భద్రత మీ జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు నాతో పాటు కలిసి ఆరాధనలో అయ్యా నీ నామాన్ని ఘనపరుస్తున్నా మహిమపరుస్తున్నా మా ప్రియులందరూ కృతజ్ఞతాస్తుతులను మీరు స్వీకరించాను, ఆరాధనను మీరు స్వీకరించాను. మీ అభిషేకం మాపై దిగనమని వేడుకొనిచున్నా మీ అభిషేకాన్ని రెట్టింపు చేయండి నాయన. ప్రభువా, ఈ ఆరాధనలు నీ నామాన్ని ఘనపరుస్తున్న ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి ప్రభువా. అయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నా, నీ కృపను బట్టి మేము సజీవులముగున్నాం. అయ్యా నీకు మహిమ మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ఆశ్చర్యమే అద్భుతమే ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా 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 ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే.
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. మౌనపురాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నేను విశ్వసించిన మా జీవితాల్లో ఓ కందని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ప్రభువా మా విశ్వాసమును నీ యందు అయా స్థిరపరుస్తున్నవాడా, బలపరుస్తున్నవాడా, వృద్ధి పొందింపజేస్తున్నవాడా, నిలకడగా స్థిరులుగా విశ్వాసములు మీ ఉండునట్లు, విశ్వాసములు నమ్మకస్తులుగా ఉండునట్లు అయా నూతనమైన నీ కార్యాల చేత మా కుటుంబాలు నింపుతున్న సర్వశక్తిమంతుడా అయా నీకు మహిమ చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి క్షేమకరమైన స్థితిని, నీ కృపను బట్టి ఆరోగ్యకరమైన స్థితిని, నీ కృపను బట్టి సమాధానకరమైన పరిస్థితుల మధ్య అయా నిన్ను ఈ విధముగా గణపరిచే గొప్ప భాగ్యాన్ని అల్పులం అయోగ్యులం ఎన్నికలను మాకు దయచేస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించినందుకు మా ప్రియులందరినీ మీ ఆశీర్వాదాలతో, మీ అభిషేకముతో, మీ దీవెనలతో దర్శించినందుకు స్తుతులు చెల్లిస్తూ మా ఆరాధన మరొకసారి మీకే అర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడమే కాకుండా యథార్థమైన హృదయాలతో ఆయన నామాన్ని కనపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి మేలు చేసేవి. మనుషుల మాటలను మనం వినుట ద్వారా మనకు సమాధానము కలుగదు, నెమ్మది కలుగదు, శాంతి కలుగదు. కానీ దేవుని మాటలు శాంతి, సమాధానమును, మానసిక నెమ్మదిని మనకు దయచేసేవి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు కనుక మరి శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేసే దేవుని యొక్క మాటల కొరకై మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచుకుందాం. మన విశ్వాసాన్ని బలపరిచే మాటలు దేవుని మాటలు, దేవుని పరిశుద్ధతలో స్థిరులుగా నిలకడగా మనల్ని నడిపించేవి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితాలను ఫలవంతమైనటువంటి స్థితిలో మరి ఫలభరితమైన స్థితి గుండా నడిపించేవి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక దేవుని మాటలే మనల్ని ఎక్కడికక్కడ వివేకము కలిగి, వివేచన కలిగి ప్రవర్తించినట్లు, నడుచుకున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాన సంబంధమైనటువంటి వివేచన, వివేకమును మనకు దయచేసేవి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదరించేవి, బలపరిచేవి దేవుని మాటలు. ఇటువంటి దేవుని మాటల కొరకై ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుని మాటలను మనం వినడానికి ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. సమయంలో వెతబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నా. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై మనం సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధంగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో మరొకసారి మీ నిమిత్తమై
ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దీని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు ఈ పేరులో నుండి ప్రియా దేని బిడ్డారా, మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశంగా దేవుని యొక్క వాక్యాన్ని తప్పులుగా బోధించు కొంతమంది ప్రభు సేవకులు అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని వారాలుగా మన ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ప్రియా దేని బిడ్డారా మరి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ముందుగా ప్రియా దేని బిడ్డారా, ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య వచన భాగముగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ ఆ వచనాన్ని మనం తీసుకొని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ముందుగా ఈ వాక్యాన్ని ఈరోజు కూడా ఈ ఆరాధనలో మనం చదువుకొని ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేని బిడ్డారా. అయితే ఈ యొక్క మరి మూలవాక్య ఈ వచనాన్ని చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేని బిడ్డారా, ఈ మూలవాక్య వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అని అపోస్తులుడైనటువంటి పేతురు గారు ప్రియా దేని బిడ్డారా మరి ఆనాటి మరి క్రైస్తవ మరి విశ్వాసులకు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేని బిడ్డారి విషయాలు గమనించండి. అయితే ప్రియా దేని బిడ్డారా, ఈ మూలవాక్య వచనములో నుండే అబద్ధ బోధకుల అబద్ధ బోధలు ఉన్నాయనేటటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రియా దేని బిడ్డలారా, ఆనాడే కాదు ఈనాడు కూడా అబద్ధ బోధకుల అబద్ధ బోధలే క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేసేటటువంటి పనిని చేయుటను మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రియా దేని బిడ్డలారా, విషయాలు గమనించండి. చివరకు ప్రియా దేని బిడ్డలారా, ఈ అబద్ధ బోధకుల అబద్ధ బోధలు ఏ స్థాయికి వెళ్ళాయంటే ప్రియా దేని బిడ్డలారా, దేవుళ్ళు ముగ్గురు అనేటటువంటి స్థాయికి వెళ్ళాయి. యేసుక్రీస్తుని మనతో సమానునిగా చేసే స్థాయికి వెళ్ళాయి ప్రియా దేని బిడ్డలారా. అంతేకాదు అపోస్తులుడైనటువంటి తోమా గారు లేక యేసుని వెంబడించినటువంటి యేసు శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా భారతదేశానికి రాలేదని చెప్పేటటువంటి స్థాయికి దిగజారిపోవుటను కూడా మనం వింటూ ఉన్నాం. ప్రియా దేని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే అపోస్తులుడైనటువంటి తోమా గారు కూడా మరి భారతదేశానికి రాలేదని చెప్పేటటువంటి బోధలుగా కొంతమంది అబద్ధ బోధకుల బోధలు మారిపోయాయి. ప్రియా దేని బిడ్డలారి విషయాలు గమనించండి. చివరకు ప్రియా దేని బిడ్డలారా, ఈ అబద్ధ బోధకుల బోధలు యేసుక్రీస్తుని చరిత్రలోనికి రాని దేవునిగా బోధించిన, చరిత్రలో లేని దేవునిగా మరి మనకు బోధించిన ఆశ్చర్యపోవలసిన పని లేదు. ప్రియా దేని బిడ్డలారి విషయాలు గమనించండి. అంటే చరిత్రలోనికి రాని దేవునిగా, చరిత్రలో లేని దేవునిగా అబద్ధ బోధకులు బోధించడానికి కూడా వారు తెగించిన, ఒకవేళ అలా బోధించిన ప్రియా దేని బిడ్డలారా మనం ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఈ విషయాలు గమనించండి. కారణం వీరు అబద్ధాలు బోధించే అబద్ధికుని పిల్లలు గనుక, లేక అబద్ధాన్ని బోధించే అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది బోధకులు గనుక అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 ద్వారాను, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18, 19 ద్వారాను, యోహాను సువార్త 8వ అధ్యాయం 44 ద్వారా మనకి తెలియపరచబడతాయి. ఎందుకంటే అబద్ధానికి జనకుడు ఎవరు అంటే సాతానుగాడు, అపవాదని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తుంటాం. యేసు ప్రభువారే స్వయంగా అబద్ధంకి మూలం ఎవరంటే సాతానుగాడు, అపవాదని ఆయన శిష్యులకు, అంతేకాకుండా ఆయన చుట్టూ ఉన్నటువంటి యూదులకు కూడా ఆయన తెలియపరిచిన సందర్భం యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారి విషయాలు గమనించండి. ఈ అబద్ధ బోధకులు కూడా ఎవరి పిల్లలు అంటే మరి అపవాది గాని పిల్లలు, అపవాది పక్షముగా పనిచేసే మరి వాని యొక్క బోధకులని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అయితే సత్యానికి మూలం యేసుక్రీస్తు అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధానికి మూలం యేసుక్రీస్తుకి శాశ్వత విరోధి అయినటువంటి అపవాది సాతానుగాడై ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసుప్రభువారి విషయానికి వచ్చేటప్పుడు యేసుప్రభువారు ఏమన్నారంటే, తనను గురించి యేసుప్రభువారు ఏమన్నారంటే, క్రీస్తు నేనే సత్యం అని తనను గూర్చి
బహిరంగంగా చెప్పుటను యోహాను సువార్త 14:6లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8:45లో నేను సత్యమనే చెప్పుచున్నాను అని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సత్యమునకు చోటిచ్చువారు యేసుక్రీస్తు బోధలకు చోటిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి లోబడతారు. ఈ విషయాన్ని గమనించండి. అబద్ధానికి చోటిచ్చువారు అపవాది కానీ అబద్ధ బోధలకు వారు చోటిస్తారు. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు గారు ఆనాటి క్రైస్తవ విశ్వాసుల విశ్వాసాన్ని అబద్ధ ప్రవక్తల అబద్ధ ప్రవచనముల నుండి, అబద్ధ బోధకుల అబద్ధ బోధల నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరి వారిని జాగ్రత్త పరిచే అప్రమత్తం చేసే విషయాలలో భాగంగానే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1లో మరి ఈ విషయాలు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూడగలం. ఏ విషయాలంటే అబద్ధ బోధకులకు సంబంధించిన విషయాలు, అబద్ధ బోధకుల అబద్ధ ప్రవచనాలకు సంబంధించిన విషయాలను వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు అపోస్తలుడైనటువంటి పేతురు గారే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవచనముల నుండి అబద్ధ బోధకుల బోధల నుండి మరి విశ్వాసుల విశ్వాసాన్ని మరి కాపాడేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి పరిచర్య ఆనాడు మరి పేతురు గారే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మరి ప్రభు యొక్క సేవా పిలుపును అందుకొని ప్రభు యొక్క పరిచర్యను చేస్తున్నటువంటి ఈ బాధ్యత ప్రభు పిలుపును అందుకున్నటువంటి సంపూర్ణ సేవకులైనటువంటి ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత, ఈ భారము ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ఏ ఒక బాధ్యత, ఏ ఒక భారం అంటే అబద్ధ ప్రవచనముల నుండి అబద్ధ బోధకుల అబద్ధ బోధల నుండి క్రైస్తవ విశ్వాసాన్ని జాగ్రత్త పరిచి అప్రమత్తం చేసి కాపాడవలసినటువంటి బాధ్యత సంపూర్ణ ప్రభు సేవకుల మీద ఉంది అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు ఈనాడు కూడా ప్రభువుకి సంపూర్ణముగా జీవితాలను అంకితం చేసుకొని సంపూర్ణ సేవను చేస్తున్న ప్రతి ప్రభు సేవకులైన వారు ఈ అబద్ధ ప్రవచనములను అబద్ధ ప్రవక్తల అబద్ధ ప్రవచనముల నుండి నిజమైనటువంటి ఖచ్చితమైనటువంటి వాక్యానుసారముగా జీవించు పరిశుద్ధ విశ్వాసుల విశ్వాసాన్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది అని ప్రభు సేవకునిగా మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకుల అబద్ధ బోధల విషయమై యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పరిచర్యను చేస్తున్నటువంటి కాలంలో అనేకులను జాగ్రత్త పరిచారు. వారి బోధలను, ఎవరి బోధలనంటే అబద్ధ బోధకుల అబద్ధ బోధలను యేసు ప్రభువారు ఖండించారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారి మీదకు వచ్చేటటువంటి తీర్పులను కూడా మరి యేసు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో మరి ఆయన ముందుగా తెలియపరిచినటువంటి సందర్భాలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తులు వారు కూడా మరి ఆ పరిచర్యను ప్రారంభించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తులు కూడా ప్రియా దేవుని బిడ్డలారా వారు మరి అపోస్తులు అంటే ఎవరంటే యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులే అని మనం తప్పక తెలుసుకోవాలి. మరి వీరు కూడా ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పునరుద్ధానుడై పరమునకు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తదుపరి మరి పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడినటువంటి మరి యేసు యొక్క శిష్యులు లేక అపోస్తులు ప్రియా దేవుని బిడ్డలారా, వారు పరిచర్యను ప్రారంభించిన తదుపరి వారు కూడా అబద్ధ బోధకులను ఎదుర్కొన్నారు. అయితే అబద్ధ బోధకుల అబద్ధ బోధల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా ఒక పెద్ద మరి పోరాటమే, ఒక పెద్ద యుద్ధమే ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆత్మీయ విధానములో ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క ఆత్మ అభిషేకముతో వారు ఆ యొక్క అబద్ధ బోధలను ఎదుర్కొన్న వారిగా అబద్ధ బోధకుల బోధల నుండి ఆనాటి పరిశుద్ధ విశ్వాసుల విశ్వాసాన్ని కాపాడిన వారిగా ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తులైనటువంటి ప్రభు శిష్యులను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, చివరకు కడమ అపోస్తులుడిగా తనను తాను తెలియపరుచుకున్నటువంటి అపోస్తులుడైన పౌలు గారు కూడా ఆనాటి క్రైస్తవ సంఘములను, ఆనాటి పరిశుద్ధ విశ్వాసులను ఈ అబద్ధ బోధకుల అబద్ధ బోధల విషయమై అప్రమత్తం చేయడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా అబద్ధ బోధకుల అబద్ధ ఆ బోధలతో పెద్ద యుద్ధమే చేసినట్లు ప్రియా దేవుని బిడ్డలారా తాను వ్రాసి తెలియపరిచినటువంటి పత్రికల్లో తాను వ్రాసి తెలియపరిచిన విషయాల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు సత్యాన్ని విశ్వసించిన ప్రభు సేవకులు చివరి వరకు సత్యము పక్షముగానే ఉండి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సత్యములోనే
విశ్వాసులను పెంచగా సత్యము పక్షముగానే పోరాటము చేయగా ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో సత్యములోనే ఉన్నట్లు నటించుచు అబద్ధము పక్షముగా పనిచేయవారిగా కొంతమంది ప్రభు సేవకులను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చూడగలము కూడా. ఈ విషయాలు గమనించండి. మరికొంతమంది ప్రభు సేవకులు విశ్వసించడమైతే సత్యాన్ని విశ్వసించారు, బోధించడం మాత్రమే పచ్చి అబద్ధాన్ని బోధించడం జరుగుతూ ఉంది. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అబద్ధ బోధకులుగా సాతాను పక్షముగా పనిచేసే బోధకులుగా కొంతమంది బోధకులు ఉండుటను మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. మరి ఎలా వింటున్నామంటే వారి బోధల ద్వారా మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుడు పిలుచుకొని ఏర్పరచుకున్న సంపూర్ణ సేవకులు, విశ్వాస సేవకులు మాత్రం ప్రియా దేవుని బిడ్డలారా, వారు సత్యవంతుణ్ణి కలిగి ఉన్నామని మరి ఆ ఒక్క విషయాన్ని వారు బాగా గ్రహింపు చేసుకొని ప్రియా దేవుని బిడ్డలారా, సత్యమునే బోధిస్తూ ఉన్నారు, సత్యము కొరకే బ్రతుకుతూ ఉన్నారు, సత్యము కొరకే ప్రియా దేవుని బిడ్డలారా హతసాక్షులు అవుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్య సత్యము కొరకే ప్రియా దేవుని బిడ్డలారా కట్టుబడి బ్రతుకుతున్న వారిగా మరి ఖచ్చితమైన ప్రభు సేవకులను, సంపూర్ణ సేవకులను, విశ్వాస సేవకులను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొంతమంది ప్రభు సేవకులు ప్రియా దేవుని బిడ్డలారా విశ్వసించడం అయితే సత్యాన్ని విశ్వసించారు, కానీ దేవుని వాక్యాన్ని బోధించడం మాత్రమే పచ్చి అబద్ధాన్ని బోధించుచూ ఉన్నారు. అందులో కూడా ప్రియా దేవుని బిడ్డలారా తప్పులుగా విస్తారముగా మరి తప్పులుగా వాక్యాన్ని బోధించుచూ ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా పూర్తిగా అబద్ధాన్ని వారు బోధించుచున్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ విశ్వాసులకు వివేకము అంటే ఆత్మీయ వివేకము ఆత్మీయ వివేచన తప్పక అవసరము. ఇవి కృపావరాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మరి ఆ దేవుని దగ్గర ఆ కృపావరాల్లో ఉన్నటువంటి ఆ ఒక ఆ వివేకము ఆ ఆధ్యాత్మిక సంబంధించిన వివేకము, ఆత్మ సంబంధమైనటువంటి వివేచనను పొందుకునేటటువంటి ప్రార్థన కూడా మనం చేయాలి. ఉపవాస ప్రార్థనలు చేసేటటువంటి విశ్వాసులైన వారు, ప్రభువా నాకు వివేచన దయచే, వివేకము దయచే, ఏ బోధ వాక్యానుసారమైనదో, ఏ ఒక బోధ ఆత్మ సంబంధమైన బోధో అది వివేచించున్నట్లు, గ్రహించినట్లు, గుర్తించినట్లు, అర్థం చేసుకున్నట్లు అయ్యా మరి ఆత్మ సంబంధమైనటువంటి వివేచన, ఆత్మ సంబంధమైన వివేకము నాకు దయచేయని ప్రతి క్రైస్తవ విశ్వాసి తప్పక ప్రార్థన చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇందులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా ఒక తప్పుడు బోధకుని యొక్క బోధన గూర్చి మనం చెప్పుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా ఆ బోధకుని బోధ ఎంత తప్పుడు బోధయో తెలుసుకునే ప్రయత్నంలోనే ప్రియా దేవుని బిడ్డలారా మరి బైబిల్లో దేవుళ్ళు ముగ్గురు ఉన్నారా లేక ఒక్కరే ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా అనేకమైన విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధ బోధలు, తప్పుడు బోధలు దేవుని విశ్వాసము నుండి మనలను దూరము చేయడమే కాకుండా దేవుని యొక్క నిత్యత్వానికి, శాశ్వతుడైనటువంటి దేవునికి కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన నిత్య మహిమకు మనలను దూరము చేసి ప్రియా దేవుని బిడ్డలారా నిత్య నరకాగ్నికి దగ్గరగా పరిశుద్ధ విశ్వాసులను నడిపించుటయే ప్రియా దేవుని బిడ్డలారా తప్పుడు బోధకుల తప్పుడు బోధలై ఉన్నవని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, విషయాలు గమనించండి. తప్పుడు బోధలు ఎంత ప్రమాదకరమైనవి అంటే మరి నిత్యుడైనటువంటి దేవునికి, నిత్యుడైనటువంటి దేవుని మహిమకు, మరి నిత్యుడైన దేవుడు మరి మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్యత్వానికి మనల్ని దూరం చేసేటటువంటి పని చేసేటటువంటి అంత ప్రమాదకరమైనవి ఈ యొక్క అబద్ధ బోధలై ఉన్నాయి, తప్పుడు బోధకుల యొక్క తప్పుడు బోధలై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. మరి వారు బోధలు చేసే పని ఏంటంటే అపవాదిగాడు ఉండేటటువంటి నిత్య నరకాగ్ని గుండము, వానికి సంబంధించే వారు శిక్షణ అనుభవించేటటువంటి నిత్య నరకాగ్ని గుండానికి ఈ తప్పుడు బోధకుల తప్పుడు బోధలు పరిశుద్ధ విశ్వాసులను తీసుకెళ్లే అంత ప్రమాదకరమైనవని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇందులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా ఈ మధ్యకాలంలో ఒక అబద్ధ బోధకుడు, ఒక తప్పుడు బోధకుడు బోధించినటువంటి విషయాలు ఇలా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు సిలువలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభు వారిని
విడిచిపెట్టినటువంటి విషయాన్ని ఆ ఒక అబద్ధ బోధకుడు చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అన్న మాటను ఈ విధంగా చెప్పుటను నేను వింటిని ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. యేసు ప్రభువారు కొన్ని లేఖనములను నెరవేర్చుట మర్చిపోయారు గనుకనే తండ్రి అయిన దేవుడు సిలువలో యేసు ప్రభువారిని విడిచిపెట్టారు గనుకనే యేసు ప్రభువారు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అన్నారని బోధించుటను జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువు వారిని తండ్రి అయినటువంటి దేవుడు సిలువలో విడిచిపెట్టుటకు కారణం యేసు ప్రభువారు కొన్ని లేఖనములను నెరవేర్చుట మర్చిపోవటను బట్టే అని ఆ ఒక తప్పుడు బోధకుడు అబద్ధ బోధకుడు చెప్పడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారిని సిలువలో విడిచిపెట్టారని మరి ఆ బోధించేటటువంటి విషయాలకు సంబంధించిన విషయాలకు మరి ఈ విషయాలను ఆయన చెప్పడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఇంతకీ ఈ యొక్క తప్పుడు బోధకుడు అబద్ధ బోధకుడు మరి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం ఈ రకమైన వివరణ ద్వారా ఈ విషయాలను మరి తెలియపరిచినటువంటి ఆయన బోధ వాక్యానుసారమైనదో కాదో తెలుసుకునేటటువంటి ప్రయత్నంలోనే ప్రియా దేవుని బిడ్డలారా గత కొన్ని వారాలుగా బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు లేరు అని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ ముగ్గురు దేవుళ్లను బైబిల్లోంచి సృష్టించిన బోధకులు ఎవరో కాదు, తప్పుడు సిద్ధాంతాల గల క్రైస్తవ సంస్థలకు వారిచ్చేటటువంటి డబ్బుకి పదవులకు యాసావు వలె ప్రియా దేవుని బిడ్డలారా ఒక పూట కూటి కొరకు ప్రియా దేవుని బిడ్డలారా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న కొంతమంది ప్రభు సేవకులైన వారు ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. యాసావు దేవుడు తనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని తనకు ఇష్టమైనటువంటి ఆహారానికి అమ్ముకొనగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ అబద్ధ బోధకులు ఈ తప్పుడు బోధకులు వీరి యొక్క లగ్జరీ జీవితాల కొరకు అదేవిధముగా విలాసవంతమైనటువంటి బ్రతుకుల కొరకు ప్రియా దేవుని బిడ్డలారా సత్యవంతుడైనటువంటి దేవునిని అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన యొక్క సత్యమైనటువంటి ఆయన వాక్యాన్ని ప్రియా దేవుని బిడ్డలారా అమ్ముకున్న వారై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే సత్యాన్ని అమ్ముకొని అబద్ధాన్ని కొనుక్కొని దానిని ప్రకటించు అబద్ధ బోధకులుగా ఈ అబద్ధ బోధకులు ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. మరి ఈ జాబితాలోనికి ఒకవేళ ఎవరైనా సంపూర్ణ సేవకులు విశ్వాస సేవకులు వెళితే మరి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఇగో అబద్ధాన్ని బోధించే క్రైస్తవ సంస్థలకు అమ్ముడు పోక ఏదో వారిచ్చేటటువంటి పదవులకు లగ్జరీ విలాసవంతమైన జీవితాలకు దేవుని వాక్య సత్యాన్ని అమ్ముకునేటటువంటి సేవకులుగా మీరు ఉండకుండా మరి మీరు ఏ ఒక్క సత్యవంతుడైన దేవుడు తన పరిచర్య కొరకే మిమ్మల్ని పిలిచున్నాడో ఆ సత్యవంతుడైన దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు వాక్యానుసారంగా బోధించగలిగితే ఆయన ప్రజలను ఆయన కోరి ఆయన స్వారూప్యంలోనికి ఆయన పోలికలోనికి పెంచగలిగితే మార్చగలిగితే ఆ ఒక సత్యవాక్యము ద్వారా తప్పక దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. మరి అత్యున్నతమైనటువంటి రీతిలో ప్రభు మీ పరిచయను ఆశీర్వదించడమే కాకుండా అత్యున్నతమైన స్థలాల దగ్గర ప్రభు అద్భుతంగా మిమ్మల్ని ఆయన వాడుకునే గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ తప్పుడు సంస్థలు ఇచ్చేటటువంటి ఆ జీతాల కన్నా ప్రభు ఇచ్చే జీతం అది నిత్యమైనది, శాశ్వతమైనది. అది తినగా మనం తినగా తృప్తి చెందగా మిగిలేటటువంటి ఆశీర్వాదకరముగా ఉంటుందని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఒకవేళ ఎవరైనా తప్పుడు సిద్ధాంతాలు కలిగిన సంస్థలకు క్రైస్తవ సంస్థలకు అమ్ముడుపోయినటువంటి ఆ ఒక స్థితిలో ఉన్నట్లయితే మరలా ఆ స్థితిలోంచి ప్రభు మిమ్మల్ని రమ్మని ఈ సందేశము ద్వారా ఆయన మీతో మాట్లాడుతున్నారు. ఆయన వాక్యము సత్యం, ఆయన సత్యం కనుక ఆయన మరి సత్యవంతుడైనటువంటి ఆయనను ఆయన మాటలు సత్యమైనవి కనుక ఆ సత్యమైన మాటలు మనం ప్రకటించువారిగా నమ్మకంగా అందులోనే ఉంటే ప్రభు మనల్ని గొప్పగా ఆయన ఆశీర్వదించి గొప్ప పరిచర్యలు ఇస్తారు. మనం ఊహించలేని అత్యున్నత స్థితిలో మనల్ని ఉంచి ఆయన మహిమ పొందుతారు. ఈ విషయాలు ప్రభు సేవకులైన వారు తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క అబద్ధ బోధకులైతే వారు ఏం చేస్తున్నారంటే ఈ అబద్ధ బోధకులు బైబిల్లోంచే ముగ్గురు దేవుళ్లను చూపించేటటువంటి పరిచర్యను చేస్తూ యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన మనతో సమానుడు, ఆయనకి కూడా దేవుడు ఉన్నాడు, ఆయనే ఆయనకు తండ్రి మనకు తండ్రి గనుక ఆయన మనకు పెద్దన్న, మనమందరము కూడా ఆయనకి తమ్ముళ్ళము
అనేటటువంటి తప్పుడు సిద్ధాంతాల గల క్రైస్తవ సంస్థలకు చెందినటువంటి కొంతమంది తప్పుడు బోధకులు బోధిస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని తప్పులుగా బోధించేటటువంటి పనిని చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని తప్పులుగా చూపించే పనిలో ఈ యొక్క అబద్ధ బోధకులు ఉండుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ముగ్గురు దేవుళ్ళను సృష్టించారే తప్ప వీరు బైబిల్లో మాత్రం దేవుడు ఒక్కడే అని బైబిలు తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ అబద్ధ బోధకులు ఏం చేశారంటే తప్పుడు సంస్థలకు అమ్ముడుపోయి మరి ఆ తప్పుడు సంస్థలు సృష్టించినటువంటి బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారనేటటువంటి ఆ ఒక విషయాలను ఈ తప్పుడు సంస్థలు వారికి నేర్పి, ఇది మీరు బోధిస్తే మీకు ఈ విధంగా మేము సహాయం చేస్తాం, మీకు ఈ రకమైన పదవులు ఇస్తాం, ఈ రకమైన స్థితిని మీరు అనుభవించేటట్లు మంచి పరిస్థితులు మేము మీకు ఇస్తాం అని వారు ముగ్గురు దేవుళ్ళు బోధించమని చెప్తే, అలాగా కొంతమంది ప్రభు సేవకులు అమ్ముడుపోయి ముగ్గురు దేవుళ్ళు చూపించి ముగ్గురు దేవుళ్ళను ఆ సంస్థల వలె వీరు కూడా చూపించి సృష్టించేటటువంటి పని చేస్తూ అటువంటి బోధలు చేస్తున్నారే తప్ప నిజానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఒక్కడే ఉన్నాడు అనే విషయం పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు బోధిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్న దేవుడే తాను ఒక్కడనే అని చెప్పారే తప్ప మేము అనేకులమని ఆయన చెప్పలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు కూడా దేవుడు ఒక్కడని తెలియపరుస్తుంది. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు చెప్తున్నట్లు సిలువలో యేసు ప్రభువారు లేఖనములను నెరవేర్చుట మర్చిపోయినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనినటువంటి ఆ మాట మరి ప్రవచన సంబంధమైన లేఖనమా లేక బైబిల్లో లేని ప్రవచన లేఖనమా? ఈ విషయాన్ని మరి ఈ యొక్క అబద్ధ బోధకులే చెప్పాలి. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు కీర్తనలు 22వ కీర్తన 1లోని మరి దావీదు ముందుగా దేవుని ఆత్మ మూలముగా ప్రవచించినటువంటి ప్రవచన లేఖనము దావీదు తనను గూర్చి తాను పలికిన ప్రవచన లేఖనమా లేక దేవుడే మానవునిగా యూదా గోత్రములో నుండి శరీరధారిగా రాబోచున్నటువంటి అభిషక్తుడైన మెస్సియా అయినటువంటి యేసుక్రీస్తును గూర్చియా అనేటటువంటి మరి ఈ విషయాన్ని ఈ అబద్ధ బోధకులే మనకు తెలియజేయాలి. అబద్ధ బోధకులే ఈ ప్రశ్నకు జవాబును చెప్పాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే బైబిల్ పండితులు అందరూ కూడా మరి నవీన బైబిల్ పండితులతో సహా ఈ ప్రవచన లేఖనం క్రీస్తుకు సంబంధించినటువంటి మరి ప్రవచన లేఖనంగానే వారు వ్యాఖ్యానించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే బైబిల్ పండితులు అందరూ కూడా ఈ యొక్క కీర్తనలు 22వ కీర్తన ఆ 1వ చరణంలో ఉన్న ఆ ఒక ప్రవచన సంబంధించిన ఆ లేఖనము ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారికి చెందినది. అంటే రాబోచున్న యేసుక్రీస్తు వారికి చెందిన ప్రవచన లేఖనంగానే వారు తెలియజేశారే తప్ప వారి గ్రంథాల్లో కూడా దానిని ఆ విధముగా వ్రాసి తెలియపరిచారే తప్ప అది దావీదుకు సంబంధించినదిగా వారు వ్రాసి తెలియపరచలేదు. దావీదు కూడా ఇది నాకు సంబంధించింది అని ఆయన కూడా ఆ ప్రవచన లేఖనాన్ని ఆయన చెప్పలేదు. ఈ విషయాలు గమనించండి. కొత్త నిబంధనలో కూడా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లేఖనము యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు ఆయన పలుకుట ద్వారా ఈ ప్రవచన లేఖనము నెరవేర్చబడినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 30లో మనం చూస్తున్నప్పుడు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని అక్కడ మనం చూడగలం. ఇది లేఖనములన్నీ నెరవేర్చే మరి సమాప్తమైనదని ఆయన చెప్పారు అని యోహాను భక్తుడు యోహాను సువార్త 19:29లో వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. అంటే యేసు ప్రభు వారు లేఖనములన్నిటినీ కూడా ఆయన నెరవేర్చిన తర్వాతే మరి సమాప్తమైనదని ఆయన తల వంచి ఆత్మను అప్పగించుకున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తాను పరిశుద్ధమైన బలిగా అక్కడ అర్పించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. యేసు ప్రభువారు లేఖనములను నెరవేర్చుట విషయమై మతిమరుపు దేవుడు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన సిలువలో ఉన్నప్పుడు మరి ఆయన మతి కలిగే ఉన్నాడు. మతిలో ఉండే లేఖనములన్నిటినీ ఆయన నెరవేర్చి సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తము కొరకై సర్వమానవాళి పాప పరిహార్థము కొరకై తాను పరిశుద్ధమైనటువంటి బలిగా సంపూర్ణముగా అర్పించుకున్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 28లో మనం చూస్తున్నప్పుడు అటు తరువాత సమాప్తమును
అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి అనేటటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నానెను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, సిలువులో ఉన్నటువంటి యేసు ప్రభువారు ఆయన మరి అన్నిటినీ ఎరిగిన వానిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేగాని మరి మతి మరుపు గలవానిగా ఆయన అక్కడ లేడు. ప్రియా దినబిడ్లారా, లేఖనములను నెరవేర్చుట విషయములో ఆయన మరిచిపోయిన వానిగా ఆయన లేడు. ప్రియా దినబిడ్లార, విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు ప్రతి లేఖనాన్ని ఆయన ఎరిగిన వానిగా ఉన్నారు. ఎరిగే ప్రియా దినబిడ్లారా, ఆయన సమాప్తమైనదని మరి ఆయన పలుకుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్లార, విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే అటు తరువాత సమాప్తమును అప్పటికి మరి సమాప్తమైనదని యేసు ఎరిగి అని మనం చూస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా ఆయన ఎరిగిన వానిగా ఉన్నాడు అనే విషయాన్ని మరి ఆ యోహాను భక్తుడు యోహాను సువార్త 19:28 వ్రాసి తెలియపరచుటను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా కొరింథీ సంఘ విశ్వాసులకు వ్రాసి తెలియపరిచినటువంటి విషయాలను ఒకసారి మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ కొరింథీలకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 15:4 ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఈ విధముగా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేమనగా లేఖనముల ప్రకారం మరి క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అని వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే లేఖనములు నెరవేరినట్లు ఆయన సిలువలో పలకవలసిన మాటలు పలికారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నెరవేరవలసినవి కూడా నెరవేర్చబడుటను కూడా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘ విశ్వాసులకు ఆయన వ్రాసి తెలియపరిచిన విషయాలు ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మరి లేఖనముల ప్రకారము ఆయన మరి మన యొక్క పాపాల నిమిత్తము ఆయన మృతి పొందారు, సమాధి చేయబడ్డారు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అని వ్రాసి తెలియపరిచారు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రతి లేఖనము కూడా ఆయన పట్ల నెరవేర్చబడింది. లేఖనముల ప్రకారముగానే మరలా ఆయన పునరుద్ధానుడై తిరిగి ఆయన లేచి ఉన్నారని ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా కొరింథీ సంఘ విశ్వాసులకు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తుంటాం. కారణం కొరింథీ సంఘ విశ్వాసులను కూడా మరి ఆ సంఘాల్లోనికి కొంతమంది దొంగ అపోస్తులు ప్రవేశించారు, అబద్ధ బోధకులు ప్రవేశించారు, వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి కొంతమంది తప్పుడు బోధకులు ప్రవేశించి వారి విశ్వాసాన్ని పాడు చేయడానికి వారి బోధల ద్వారా వారి ప్రయత్నాలు చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఎరిగినటువంటి పౌలు గారు ప్రియా దేవుని బిడ్డలారా మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ద్వారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ద్వారా వారిని హెచ్చరిస్తూ వారి మీదకు వచ్చే తీర్పులు కొరింథీ సంఘ విశ్వాసులకు ఈ అబద్ధ బోధకుల విషయమై వ్రాసి తెలియపరచడమే కాకుండా వారి బోధల విషయమై కొరింథీ సంఘ విశ్వాసులను అప్రమత్తము చేసిన వానిగా, జాగ్రత్త పరిచిన వానిగా అపోస్తలుడైన పౌలు గారిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ వారానికి ఎంతటితో ఈ విషయాలను ముగించడం జరుగుతూ ఉన్నది. వచ్చే వారం ఈ విషయాల కొనసాగింపుగా మరనేకమైనటువంటి లోతైన విషయాలు మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఇంతకీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 3 దేవుళ్ళు ఉన్నారా, దేవుడు ఒక్కడే ఉన్నాడా అనే విషయాలను మనం తెలుసుకుంటూ ఎన్నో ప్రశ్నలు ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలను మీ ముందుకి దీనికి ముందు వారాల్లో నేను మీ ముందుకు తీసుకొని రావడం జరిగినది కనుక ప్రతి ప్రశ్నకి వాక్యానుసారమైన సమాధానమును వివరముగా స్పష్టముగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేసిన తదుపరి ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ముగించే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తాను. సుదీర్ఘకాలంగా మరి ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం కనుక మీకు తెలియలేని ఎన్నో విషయాలు మరి మీ ముందుకి మా ఆరాధన ద్వారా వాక్యానుసారంగా తీసుకొని రావడం జరుగుతుంది కనుక మీరు వీక్షించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మీరు చెప్పిన ఈ విషయాలు వాక్యంలో ఉన్నాయో లేవో కూడా ఒకసారి బైబిల్ తిరగేస్తే ప్రతి విషయం మీకు తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి ఈ విషయాలు
మరి తెలియలేని వారు ఎవరున్నా వారికి తెలియపరిచే ప్రయత్నం కూడా మరి మీ ఆరాధనను మీరు పరిచయం చేస్తూ తద్వారా వారి ఆధ్యాత్మిక జీవితాలకు కూడా మేలుకరంగా మీరు ఉండాలని అబద్ధ బోధల నుండి, తప్పుడు బోధల నుండి, దుర్బోధల నుండి, కల్పిత బోధల నుండి, వాక్య విరుద్ధమైన బోధల నుండి, ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా తప్పులుగా బోధించే బోధల నుండి ప్రతి క్రైస్తవ విశ్వాసాన్ని ఏమండి కాపాడవలసినటువంటి పని ప్రభు సేవకులకి ఉంది. ఏమండి మరి విశ్వసించిన సాటి ఆత్మీయ విశ్వాసులకు కూడా ఉందని ప్రభు సేవకును కోరుతూ మాటలు ముగిస్తున్నాను. రండి ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తరల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. బహునుతుడా, మరి మా ఆరాధన ద్వారా వాక్యానుసరమైన బోధను, స్వచ్ఛమైన బోధను ప్రభువా, ఇగో నాయనా మరి సత్య సంబంధమైన బోధను అయా ఇగో నీ ప్రజలకు చేరువగా తీసుకుని వెళ్ళుచుంటుండగా ప్రభువా, ఇగో నాయనా మరి ఈ బోధ ద్వారా వారి ఆధ్యాత్మిక జీవితాలు వాక్యానుసారముగా కట్టుకుంటూ అబద్ధ బోధకుల, తప్పుడు బోధకుల బోధల నుండి దేవా వారి ఆధ్యాత్మిక జీవితాలను, వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ వాక్యానుసారమైన బోధలో వారు ముందు కొనసాగినట్లు మీ కృప దయచేయమని, ఈ ఆరాధన వీక్షించడం ద్వారా వారు కలిగే పరసంబంధమైన, ఇహ సంబంధమైన ప్రతి దీవెన సంపూర్ణముగా, పరిపూర్ణముగా, నూరొత్తులుగా మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి నెరవేరును గాక. మరుదున ఆహారముడు మాకు దయచేయం, మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, సోదరుల కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని అయా శ్రద్ధతో నీ మాటలు విని ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమో ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమీన్. ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ఈ విశ్వాస ఈ పరిచర్యలు మీరును పాలుభాగిస్తున్నా, తద్వారా కలిగి ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్. ఆమీన్. సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోన, నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపి